హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం ఫూల్ మకానా కాజు కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని ఫస్ట్ ఇందులో మనం ఫూల్ మకానాన్ని మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫూల్ మకానా అంటే అందరికీ తెలిసిందే, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నాను. తామర గింజలతో తయారు చేస్తారనమాట, లోటస్ సీడ్స్తో. ఇందులో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి, హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు వీటిని ఇలా క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకుని నెమ్మదిగా స్లోగా అటు ఇటు కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత వీటిని పక్కకి తీసేసుకొని వేరే గిన్నెలోకి ఇప్పుడు సేమ్ ప్యాన్లో మనం కాజును కూడా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కూడా బాగా వేగిన తర్వాత దీన్ని కూడా పక్కకి తీసుకుని పెట్టుకోవాలి. ఏమైనా సరే సిమ్లో పెట్టుకుని స్లోగా ఫ్రై చేసుకుంటే అవి లోపలి వరకు కుక్ అవుతాయి అన్నమాట. లేదంటే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల కొంచెం పచ్చిదనం ఉంటుంది. అలానే సేమ్ ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకుని టమాటా అలానే ఇంకొంచెం కాజుని వేసుకుని మొత్తం వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేలాగా మగ్గించుకోవాలి. అలానే ఆనియన్ని కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇదంతా ఇలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారిన తర్వాత పేస్ట్ చేసి పెట్టుకోవాలి. మీకు కూల్ అయ్యేంత టైం లేదనుకోండి, ఇందులో కొంచెం ఐస్ క్యూబ్స్ వేసుకుని గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇందులో షాజీరా అలానే ఇలాచీ ఒక బిర్యానీ ఆకు వేసుకుని ఒక నిమిషం వేగిన తర్వాత ముందుగా మనం కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకున్న ఆనియన్ వేసి వేయించుకోవాలి. ఈ ఆనియన్ అది వేగిపోయిన తర్వాత మనం ఈ ఇలాచీ బిర్యానీ ఆకు సెపరేట్ చేసి తీసేసుకోవచ్చండి. ఇలా ఆనియన్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు అలానే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, ఒక స్పూన్. దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా వేగిన తర్వాత దీన్ని కొంచెం ఇలా పక్కకి జరుపుకొని ఈ ఆయిల్లో మనం టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. కారం ఇలా ఆయిల్లో వేగడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇలా ఇలా కారం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటో కాజు ప్యూరీని ఇందులో వేసేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ మిక్చర్లోకి మనం ముందు పక్కకి తీసి పెట్టుకున్నాం కదా ఆనియన్ అల్లం వెల్లుల్లి వేయించుకున్నది మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి అన్నమాట. ఇదంతా బాగా మిక్స్ అయ్యి ఒక నిమిషం కొంచెం ఉడికేలాగా సిమ్లో పెట్టి మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ వదిలేయాలి. ఇదంతా వేగిన తర్వాత చూసారా ఆయిల్ ఇలా పైకి వస్తుందన్నమాట. ఇప్పుడు మన కన్సిస్టెన్సీ చూసుకుని వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ టమాటో కాజు ప్యూరీ చేశాను కదా, ఆ మిక్సీలో కొంచెం వాటర్ వేసుకుని అది వేసేసాను అనమాట. అలా మనకి ఎంత లూజ్గా కావాలి అనేది చూసుకొని వాటర్ వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఫూల్ మకానా అలానే జీడిపప్పుని కూడా ఇందులో వేసుకొని మగ్గించుకోవాలన్నమాట. ఇదంతా మంచి గ్రేవీగా రెడీ అయిపోయింది. అలానే మీరు ఇందులో సాల్ట్ చూసుకుని సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి టేస్ట్కి సరిపడా. ఫూల్ మకానా జీడిపప్పు కూడా వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనం గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. హోల్ గరం మసాలా ఉంటుంది కదా, నేనైతే హోమ్ మేడ్ వేసుకున్నాను, మీరు బయటదైనా కూడా వేసుకోవచ్చు. బిర్యానీ మసాలాస్ అన్నీ ఫ్రై చేసుకొని మసాలా రెడీ చేసుకుంటాం కదా, ఆ మసాలా అన్నమాట.
కొంచెం హోల్ గరం మసాలా, అలానే కసూరి మేతి కొంచెం క్రష్ చేసి వేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని మూత పెట్టేసి కొంతసేపు కర్రీని ఉడకనివ్వాలి. మొత్తం ఈ మసాలాస్ అన్నీ కూడా ఫూల్ మకానాకి, జీడిపప్పుకి మంచిగా పట్టి బాగుంటుంది. ఇలా ఆయిల్ అంతా పైకి తేలింది. ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయింది. చివర్లో జస్ట్ ఒక చిటికెడు షుగర్ వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీ. అంతే అండి, ఫూల్ మకానా జీడిపప్పు కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ చపాతీలోకి, పరోటాలోకి, అలానే బగారా రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనం రైస్లో కూడా తీసుకోవచ్చు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.